హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ బకాయిలు రూ. 3,285 అకౌంట్‌లో జమ. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కరువు భత్యం డిఏ, డిఆర్ బకాయిల చెల్లింపు ప్రక్రియకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను 3 సమాన వాయిదాల్లో చెల్లించనున్నట్లు ప్రభుత్వం గతంలో జారీ చేసినటువంటి జీవో నెంబర్ 30లో పేర్కొన్న మేరకు మొదటి విడత చెల్లింపులకు రంగం సిద్ధమైంది. ఈ బకాయిల చెల్లింపులను సీఎఫ్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేసేందుకు త్వరలో అవకాశం అయితే కల్పించనున్నారు. మరి ఏ కాలానికి సంబంధించిన బకాయిలు ఎంత డిఏ అని చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షన్లకు జూలై 1, 2023 నుంచి చెల్లించాల్సిన డిఏలను 3.64% మేర పెంచింది. దీంతో మొత్తం డిఏ 30.03% నుంచి 33.67% అయితే చేరింది. బకాయిల కాలం జూలై 1, 2023 నుంచి జూన్ 30, 2024 వరకు మొత్తం 12 నెలల సంబంధించి ఎరియర్స్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంది. సో చెల్లించాల్సిన మొత్తం శాతం ప్రతి నెల కూడా 3.64%తో అయితే చెల్లించాల్సి ఉంటుంది వారి బేసిక్ పేలో. చెల్లింపు విధానం ఈ 12 నెలల బకాయిలను 3 సమాన వార్షిక వాయిదాల్లో 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో చెల్లిస్తారు. మొదటి విడత చెల్లింపు అనేది సెప్టెంబర్లో. సో మీ బకాయిలను మీరే ఎలా లెక్కించుకోవాలి, సులభమైన విధానం అయితే చూద్దాము. మీ బేసిక్ పే ఆర్ బేసిక్ పెన్షన్ ఆధారంగా మీకు రాబోయేటటువంటి మొదటి విడత బకాయిని సులభంగా లెక్కించుకోవచ్చు. ఉదాహరణకు మీ బేసిక్ పేమెంట్ రూ. 22,565 అనుకుందాం. స్టెప్ 1లో ఒక నెలకు రావాల్సిన డిఏ బకాయిని ఇప్పుడు చూద్దాము. ముందుగా మనం ఫస్ట్ ఒక నెల డిఏ బకాయి ఎంత అవుతుందనేది చూడాలన్నమాట. సో మీ బేసిక్ పే ఇంటూ 3.64 డివైడెడ్ బై 100 అంటే 22,565 ఇంటూ 0.0364 మొత్తం రూ. 821 అవుతుంది సుమారుగా. స్టెప్ 2లో 12 నెలల బకాయిలను లెక్కించండి ఇప్పుడు. అంటే మొత్తం బకాయిలు వచ్చేసి 12. సో ఒక నెల బకాయిలు ఇంటూ 12 రూ. 9,856 అవుతుంది. స్టెప్ 3లో మొదటి విడతలో మీకు అందే మొత్తాన్ని లెక్కించండి. అంటే 3 సమాన వాయిదాల్లో ఎంత వస్తుంది. మొదటి విడత మొత్తం ఈక్వల్స్ టు మొత్తం బకాయి డివైడెడ్ బై 3 అవుతుంది. అంటే రూ. 9,856 డివైడెడ్ బై 3. ఇక్కడ ఫైనల్గా మనకు రూ. 3,285 అయితే రావటం జరిగింది. మరి కాబట్టి రూ. 22,565 బేసిక్ పే ఉన్న వారికి సెప్టెంబర్లో అందే మొదటి విడత డిఏ బకాయిలు సుమారుగా రూ. 3,285 అవుతుంది. సో డిఏ ఎరియర్ టేబుల్ అయితే ఇక్కడ చూడొచ్చు. వివిధ బేసిక్ పేలు, బేసిక్ పెన్షన్ల ఆధారంగా అంచనా మటుకైతే టేబుల్ చేయడం జరిగింది. సో ఈ టేబుల్లో బేసిక్ పే 20,000 ఉన్న వారికి ఒక నెలకు 3.64%తో ఒక నెలకు అందే బకాయిల అమౌంట్ రూ. 728 అవుతుంది. మొత్తం 12 నెలలకు కలిపి రూ. 8,736 అవుతుంది. అదే ఒక మొదటి విడత సెప్టెంబర్లో అందే అమౌంట్ రూ. 2,912 అంటే డివైడెడ్ బై 3 అనమాట. ఇంటూ 3 అవుతుంది. ఇక్కడ ఇలా 3 టైమ్స్ చెల్లించాల్సి ఉంటుంది. అదే 30,000 బేసిక్ పే ఉన్న వారికి అయితే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ రూ. 4,368, 40,000 బేసిక్ పే వారికి రూ. 5,824, 50,000 బేసిక్ పే వారికి రూ. 7,280, 75,000 బేసిక్ పే వారికి రూ. 10,920, ₹1,00,000 బేసిక్ పే వారికి రూ. 14,560 ఈ యొక్క ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అందాల్సి ఉంది. గమనిక, ఈ టేబుల్లోని
లెక్కలు అంచనా మాత్రమే. తుది మొత్తం మీ సర్వీసు రిజిస్టర్ లేదా ట్రెజరీ లెక్కల ప్రకారంగా స్వల్పంగా మార్పు అయితే ఉండవచ్చు. ఇక ఉద్యోగులు పెన్షనర్లు చేయవలసినటువంటి పని. డీడీఓలను సంప్రదించండి. ఉద్యోగులు, పెన్షనర్లు తమ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులను డీడీఓలను సంప్రదించి తమ బకాయిల బిల్లులను సిద్ధం చేయించుకోవాలి. సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్. సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో డిఏ అరియర్స్ బిల్లులు అప్లోడ్ చేయడానికి ఆప్షన్ ఎనేబుల్ అయిన వెంటనే డీడీఓల ద్వారా మీ బిల్లులను సబ్మిట్ చేయించాలి. అప్రమత్తంగా ఉండండి. ఈ ప్రక్రియకు సంబంధించిన తాజా సమాచారం కోసం మీ సంబంధిత శాఖ లేదా ట్రెజరీ కార్యాలయంతో టచ్లో అయితే ఉండండి. ఇక చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ బకాయిల చెల్లింపు ఉద్యోగ పెన్షనర్లకు దసరా, దీపావళి పండుగల ముందు కొంత ఆర్థిక ఊరటనైతే అందించనుంది. సో ఈ విధంగా ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇది శుభవార్త అనే చెప్పవచ్చు. డిఏ బకాయిల చెల్లింపులకు కూడా ఈ విధంగా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. సెప్టెంబర్లో మొదటి విడత అరియర్స్ మీకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అనేది ఈ విధంగా సులభంగా మీరైతే ఈ ప్రాసెస్లో లెక్కించుకోవచ్చు. మరి ఇవేనా డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నవంటే, సో మనకు ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న డిఏ బకాయిల లిస్ట్ అయితే ఇక్కడ చూడొచ్చు. జూలై 1, 2018 సంబంధించి సో జూలై 2018 గాను 30 నెలలు అరియర్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి. అలాగే జనవరి 2019 గాను 31 నెలలు అరియర్స్ పెండింగ్లో ఉన్నాయి. జూలై 2019 గాను ఇక్కడ 30 నెలలు. సో జూలై 2019 నుంచి జూలై 2021 వరకు అనమాట. సో అలాగే జనవరి 2020కి సంబంధించి డిఏలు ఇక్కడ చూడొచ్చు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని 24 నెలలు పెండింగ్లో ఉన్నాయి. జూలై 2020కి సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పటికి అని ఇక్కడ చూడొచ్చు. 18 నెలలు ఏరియర్స్ పెండింగ్లో ఉన్నాయి. అలాగే జనవరి 2021కి సంబంధించి 12 నెలలు, జూలై 2021కి గాను 6 నెలలు, అలాగే జనవరి 2022కు 18 నెలలు, జూలై 2022కు 16 నెలలు, జనవరి 2023కు గాను 15 నెలలు, అలాగే జూలై 2023కు గాను 12 నెలలు పెండింగ్లో అయితే ఉన్నాయి. సో వీటిలో కొన్ని డిఏలు 2020కి సంబంధించి జూలై ఈ డిఏను, సో దీన్ని, అలాగే జనవరి 2021 డిఏను, జూలై 2021 ఈ మూడింటిని కరోనా సాగుతో ఎత్తివేశారనమాట. వీటి తాలూకా పేమెంట్స్ అయితే ఎప్పుడు వస్తాయనేది తెలియదు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించిన నేపథ్యం.